వాళ్ళు ఎంతమంది? ఇంకా ఏం చెప్పాడు? ఇది చేయటం లేదు. మనకు అర్థమైపోయింది. దీన్ని పక్కన పెడదాం. చేయటం లేదు, ఇంటూ కొట్టేసుకోండి. ఆ తర్వాత మాట, ఎవడైనా నువ్వు నీ మీద వ్యాజ్యము వేసి, అంటే నీతో గొడవ పడ్డాడు, నీ మీద కేసు వేసాడు. వ్యాజ్యం వేయడం అంటే నీ మీద కేసు వేయడం, నిన్ను ఛాలెంజ్ చేయటం. ఎవడైనా నువ్వు నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల, ఒకనాడు అంగీలు ఖరీదైనవి గనక దాని గురించి కూడా వ్యాజ్యాలు వేసేవాళ్ళు ఉన్నారు. అంగీ అంటే చొక్కాయి, నిలువుట అంగీలు ఉన్నాయి, అంగీలు ఉన్నాయి, చొక్కాయి అనమాట. ఆ రోజుల్లో ఖరీదైనది అది, చర్మపు వస్త్రాలు అవి. అవి ఖరీదైనవి గనక యేసుక్రీస్తు వస్త్రాలను పంచుకున్నట్లుగా మనం చూస్తుంటాం. ఇక సంసోను కూడా ఏమంటే ఒక పొడుపు కథ వేస్తాడు. ఆ పొడుపు కథ విప్పినప్పుడు మరి 30 జతల వస్త్రాలు తీసుకొని రావాలని వాళ్ళ ఒప్పందం, అది నిబంధన, అది 30 జతల వస్త్రాలు. తెలుసు కదా మీకు. అంటే వస్త్రాలు ఖరీదైనవి గనక దాని గురించి కూడా వ్యాజ్యం వేశారంటే వేశారు, దాని గురించి కూడా గొడవ పడుతున్నారంటే పడ్డారు. ఆ రోజు దాని గురించి కూడా కేసులు వేశారంటే అవును. కేసులు అంటే ఇప్పుడు అనుకున్నట్టు హైకోర్టు కాదు, కానీ ఆ రోజు ఉన్నటువంటి పెద్దల సమావేశం, పెద్దల కోర్టు ఉండేది, సమాజ మందిరం ఉండేది, పెద్దల దగ్గర తీర్పు ఉండేది. దాని గురించి కూడా ఎవడైనా నీ అంగీ గురించి, నీ వస్త్రం గురించి ఎవడైనా వ్యాజ్యం వేస్తే ఏమన్నాడు? వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చేసి, అంటే నీ అంగీ మీద పై వస్త్రం ఉంటుంది కదా, ఆ పై వస్త్రం కూడా, అంటే ఏం చేయాలి? నీ ఆస్తి అది, నీ సొమ్మే అది, అది కావాలని ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేస్తే, కేసు వేస్తే, ఇది నాది అని వాదించకన్నాడు. నా ఆస్తి అని సంపాదించుకోవడానికో దాన్ని చేజెక్కించుకోవడానికో నువ్వు ప్రయాసపడకన్నాడు. దాన్ని వదిలేయి, నీ సహోదరుడికి ఇచ్చేసేయి. అవసరమైతే నీ పై అంగీని కూడా, పై వస్త్రాన్ని కూడా, అంగీ పైన వస్త్రం వేసుకుంటావు కదా, అది కూడా ఇచ్చేసేయి అన్నాడు. ఏమంటే ఈరోజు ఈ వస్త్రాల గురించి కేసులు వేసేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మన వస్త్రాలు ఖరీదు తగ్గాయి. 100 రూపాయలకు వచ్చే వస్త్రాలు ఉన్నాయి, 50,000, 1,00,000 రూపాయలు, 10 లక్షల వస్త్రాలు కూడా ఉన్నాయి. అది వేరే సంగతి. అయితే వాటి గురించి కేసులు వేసేవాళ్ళు ఉన్నారంటే లేదు లేదు. మరి వేటి గురించి కేసులు వేస్తారు? సరిహద్దుల దగ్గర అడుగు నాకు అటువైపు ఉందని వీడు అంటాడు, లేదు ఇటువైపు ఉందని వీడు అంటాడు. నిజంగా అది నీ స్థలమే అనుకో, అది నీ స్థలమే అనుకో, దాన్ని వదిలేయగలవా? దానికి తోడు ఇంకొక అడుగు తీసుకో అని చెప్పగలవా? నీ సొమ్మే, నీవాడే, నీ సహోదరుడు కావచ్చు, లేదా నీకు తోటివాడు కావచ్చు, నీ పొరుగువాడు కావచ్చు. ఈ సొమ్ము నాది అన్నాడు, వ్యాజ్యం వేశాడు, కేసు వేశాడు. నువ్వేం చేయాలి? 1,00,00,000 రూపాయల కోసం వ్యాజ్యం వేస్తే ఇంకో 1,00,000 కలిపి ఇచ్చేయి. అదే దీని అర్థం అండి. ఇంకో 1,00,000 కలిపి మొత్తం తీసుకోరా. ఏమంటే ఇది సాధ్యమవుతుందా అండి? నిజంగా ఈ సమాజంలో మనకు సాధ్యమవుతుందా ఇది? ఎందుకు ఇలా చెప్పాడు అంటే, సహోదరుడి విషయంలో, ఏ విషయంలో కూడా వాళ్ళతో నువ్వు గొడవ పడకూడదు. నిన్ను కొట్టినా గొడవ పడద్దు, నీ ఆస్తిని, నీ వస్తువుని తీసుకున్నా నువ్వు గొడవ పడడానికి వీల్లేదు. అంటే సహోదరులతో ఎంత సమాధానంగా ఉండాలో యేసుక్రీస్తు చెప్పిన మాటను జాగ్రత్తగా చదివితే అర్థమవుతుందండి. అంత సమాధానంగా ఉండాలా సహోదరులతో? అసలు గొడవ పడకుండా ఉండాలా? ఈ మాటల అర్థం అదే కదండి. వస్త్రం తీసుకోవద్దన్నాడు, ఒకవేళ వాడు తీసుకోవాలని గొడవ పడితే పై వస్త్రం కూడా ఇచ్చివేయి అన్నాడు. నిన్ను కుడి చెంప మీద కొడితే వాడిని ఎదిరించకు, తిరిగి 4 కొట్టేయకు, నీ ఎడమ చెంప కూడా తిప్పు అన్నాడు.